ఉంటుంది, కానీ దాని తర్వాత మనకు వచ్చే రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి, భలే మనకి వాళ్ళతో ఎలాంటిది ఉన్నా మన లోపల మాత్రం వాళ్ళ ప్రతి ఏముండాలి, శుభభావన. భలే వాళ్ళు ఎదురుపడితే మీకు నచ్చలేదు, పక్కకి వెళ్ళిపోండి, కానీ వాళ్ళ ప్రతి మాత్రం మీరేం ఆలోచించాలి, శుభభావన. భలే వాళ్ళు ఎదురుగుండా వస్తే మీకు భావన మారుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి, సైడ్ అవ్వండి కొన్నాళ్ళ వరకు. మీలో శుభభావం పూర్తిగా వాళ్ళు ఎదురుగుండా వచ్చినా నాకు శుభభావన వస్తుంది అన్నంత వరకు వాళ్ళని చేంజ్ చేయాలి, దూరంగా ఉండండి, పక్కకు ఉండండి. కానీ మన లోపల మాత్రం వాళ్ళ ప్రతి ఏముండాలి అంటే శుభభావన, శుభకాలం. మన లోపల ఉండే శుభభావాన్ని మనం పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే పురుషార్థమే మనది, పురుషార్థం మంది. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అది వాళ్ళ పురుషార్థం, కానీ నేను ఎలా ఉన్నాను అన్నది నా పురుషార్థం. ఒకటి నేను ఎంతవరకు స్వయాన్ని నేను శ్రేష్టంగా తయారు చేసుకోగలుగుతాను, స్వయాన్ని నేను సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది నా కోసం నేను వచ్చాను, కానీ నేను అందరి కోసం రాలేదు. ఎవరి కోసం మనం రాలేదు, ఎవరి కోసం వచ్చాను, ముందు మన కోసం వచ్చాం, తర్వాత వేరే వాళ్ళకి. స్వయం పరివర్తన బాబా ఏమన్నారు, అన్నీ ముందు మీరు చేయండి, తర్వాతే వేరే వాళ్ళు చేయండి. స్వపరివర్తనే మీరు చదవండి, చదివించండి అన్నారు. మీరు వినండి, వినిపించండి.